ఒక ఇల్లు కూలిపోవడానికి ఎప్పుడు పెద్ద తుఫాను అవసరం లేదు. చిన్న చిన్న చీలికలు చాలు. ఒక వివాహం ఒక్కసారిగా విరగదు. మాటలు తగ్గినప్పుడు, గౌరవం తగ్గినప్పుడు, దువాలు ఆగినప్పుడు అది నెమ్మదిగా దూరం అవుతుంది. ఖురాన్ చెబుతుంది, ఆయన మీ మధ్య ప్రేమ మరియు కరుణ ఉంచాడు. సూర్య రూమ్ 30 ఆయత నంబర్ 21. అంటే ప్రేమ అనేది కేవలం భావన కాదు, అది అల్లా ఇచ్చిన అమానత్, బాధ్యత. ప్రశ్న ఏంటంటే, మనమే ఆ ప్రేమను కాపాడుతున్నామా లేక మన చేతులారా నాశనం చేస్తున్నామా? ఈరోజు మనం భార్యాభర్తల మధ్య జరిగే 5 ప్రమాదకర తప్పుల గురించి తెలుసుకుందాం. 1. గౌరవం తగ్గిపోవడం. ప్రేమ కంటే ముందుగా అవసరం గౌరవం. అల్లా చెబుతున్నాడు, వారు మీకు వస్త్రాలు, మీరు వారికి వస్త్రాలు. సూరే బఖరా సూర నంబర్ 2 ఆయత 187. వస్త్రం ఏం చేస్తుంది? రక్షిస్తుంది, కప్పుతుంది, గౌరవిస్తుంది. కానీ ఈ రోజుల్లో పబ్లిక్లో అవమానం, ఇతరులతో పోల్చడం, వ్యంగ్యంగా మాట్లాడడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీలో ఉత్తములు తమ భార్యలతో ఉత్తమంగా ఉండేవారు. తిర్మిజీ హదీస్ నంబర్ 3895. భార్యాభర్తల మధ్య గౌరవం పోతే ప్రేమ అనేది ఎక్కువ కాలం నిలవదు. కాబట్టి భార్యాభర్తలు ఒకరిని మరొకరు గౌరవించుకోవాలి. ఇక 2, కోపాన్ని నియంత్రించకపోవడం. ఒక్క మాట, ఒక్క క్షణ కోపం జీవితాంతం గాయం చేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, బలవంతుడు కుస్తీలో గెలిచేవాడు కాదు, కోపాన్ని నియంత్రించేవాడే బలవంతుడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6114. ఇంట్లో కోపం అలవాటైతే పిల్లల హృదయాలు కూడా గాయపడతాయి. ఇక 3, పోలికలు మరియు అసంతృప్తి. నా ఫ్రెండ్ భర్త ఇలా చేస్తాడు, నా ఫ్రెండ్ భార్య ఎంత సపోర్టివ్గా ఉంటుంది, మన జీవితం ఎందుకు ఇలా లేదు? ఈ మాటలు చిన్నవిగా అనిపిస్తాయి, కానీ ఇవే వివాహంలో నిశ్శబ్ద విషం. పోలిక ఎందుకు ప్రమాదకరం? పోలిక 2 విషయాలు చేస్తుంది. 1, కృతజ్ఞతను చంపుతుంది. 2, అసంతృప్తిని పెంచుతుంది. అల్లా స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు, అల్లా మీలో కొందరికి ఇచ్చిన దాన్ని చూసి ఇతరుల వద్ద ఉన్నదాన్ని ఆశించవద్దు. సూరే అన్-నిసా సూర నంబర్ 4 ఆయత 32. ఇది కేవలం డబ్బు గురించి కాదు, ఇది సంబంధాల గురించి కూడా. వివాహం ఒక ప్రత్యేక బంధం. నీ భర్త అయినా, నీ భార్య అయినా అల్లా ప్రత్యేకంగా నీ కోసం ఎంచుకున్న వ్యక్తి. ఖురాన్ చెబుతుంది, ఆయన మీ మధ్య ప్రేమ మరియు కరుణ ఉంచాడు. సూర్య రూమ్ సూర నంబర్ 30 ఆయత నంబర్ 21. కానీ మనమేం చేస్తున్నాం? ఇతరుల ఇన్స్టాగ్రామ్ చూస్తూ మన ఇంట్లో ఉన్న నిధిని తక్కువగా చూస్తున్నాం. ఇతరులతో ప్రతిదీ కంపేర్ చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య చీలికలు వస్తున్నాయి. కాబట్టి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండండి, ఇతరులతో కంపేర్ చేసుకోకండి. ఇక 4, దునియా ప్రేమ. ఆఖిరత్ మర్చిపోవడం. ఇంట్లో కలిసి దువా లేదు, కలిసి నమాజ్ లేదు, కానీ నెట్ఫ్లిక్స్ ఉంది, ఫోన్ ఉంది. అల్లా చెబుతున్నాడు, దునియా జీవితం ఒక ఆట మరియు వినోదం మాత్రమే. సూర్య హదీస్ నంబర్ 57 ఆయత నంబర్ 20. దంపతులు కలిసి అల్లా వైపు నడవకపోతే దూరం పెరుగుతుంది. కాబట్టి ఇంట్లో కలిసి నమాజ్ చేయండి, కలిసి మాట్లాడండి, కలిసి భోజనం చేయండి. ఇక 5వది క్షమించకపోవడం. అతను ఇలా అన్నాడు, ఆమె అలా చేసింది, మనసులో జరిగిపోయినవి పెట్టుకోవడం మంచిది కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం క్షమాపణతో నిండింది. వివాహం నిలవాలంటే క్షమించడం నేర్చుకోవాలి. వివాహం ఒక పోటీ కాదు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అన్నది కాదు. వివాహం ఒక ప్రయాణం, జన్నత్ వైపు కలిసి నడిచే పవిత్ర ప్రయాణం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీలో ఉత్తములు తమ కుటుంబానికి ఉత్తమంగా ఉండేవారు. తిర్మిజీ హదీస్ నంబర్ 3895. ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకుందాం. నేను వాదంలో గెలవడం కాదు, నా వివాహాన్ని గెలిపించడం. నేను సరైన వాడిని అని నిరూపించడం కాదు, మంచి భర్తగా మారడం. నేను తప్పు చేయలేదని చెప్పడం కాదు, మంచి భార్యగా మారడం. ప్రేమను కాపాడండి, గౌరవాన్ని పెంచండి, క్షమించండి, కలిసి నమాజ్ చేయండి, కలిసి దువా చేయండి. ఎందుకంటే భూమిపై ఉన్న ఈ బంధం సరిగా ఉంటేనే ఆఖిరత్లో కలిసి జన్నత్లో చేరే అవకాశం ఉంటుంది. అల్లా మన ఇళ్లను ప్రేమతో, కరుణతో, సకీనాతో నింపునుగాక. ఈ రంజాన్లో మనం ఉన్నాము. వచ్చే రంజాన్ వరకు బ్రతికుంటామో లేదో కూడా మనకు తెలియదు. ఈ చిన్న జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు, ఒకరినొకరు క్షమించుకోకపోవడం, ఇళ్ళు మొత్తం కూడా శైతానుకు అవకాశం ఇచ్చేయడం, ఇలాంటి పనుల వల్ల కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైపోతుంది. కాబట్టి భార్యను భర్త, భర్తను భార్య క్షమించుకోండి, ఒకరినొకరు గౌరవంతో మెలగండి. ఈ పవిత్ర రంజాన్లో అల్లా సంతృప్తితో ఉపవాసాలు ఉండి దాన ధర్మాలు చేస్తూ జకా చెల్లిస్తూ అల్లా కృపకు పాత్రులవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా హిదాయత్ని ప్రసాదించి హిదాయత్లో నడిపించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.